హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ మధ్యలో చూస్తూ ఉంటే సెలబ్రిటీల మీద దాడులు పెరిగిపోతున్నాయి. అదే విధంగా సెలబ్రిటీలను బెదిరిస్తూ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ సెలబ్రిటీలపై దాడికి కూడా పాల్పడుతున్నారు. సో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. రీసెంట్ గా బాబా సిద్దికి మర్డర్ జరిగింది. అదే విధంగా మన హీరో సల్మాన్ ఖాన్ కూడా థ్రెట్ ఇవ్వడం జరిగింది. నిన్న రీసెంట్ గా చూసుకుంటే బాలీవుడ్ హీరో అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ మీద కత్తితో దాడి జరిగింది. సో మరి ఈ యొక్క పరిణామాలకి గల కారణాలేంటి? అసలు సెలబ్రిటీలే ఎందుకు టార్గెట్ గా మారుతున్నారు? సెలబ్రిటీ ఇళ్లలోకి చొరబడి మరి ఏ విధంగా దాడి చేయడానికి ఈ దుండగులకు పాసిబిలిటీ అనేది కలుగుతుంది అనే పూర్తి వివరాలను ఈ రోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మరి సైఫ్ అలీ ఖాన్ దాడి వెనకాల ఏ విధమైనటువంటి కుట్ర కోణాలు ఉన్నాయి? సో దీనికి ఏమన్నా పొలిటికల్ ఎజెండా ఉందా? లేదు అంటే ఇది కేవలం ఒక రోబరీకి సంబంధించినటువంటి కేసా అనే పూర్తి వివరాలను కూడా ఈ రోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక మనం వివరాల్లోకి వెళ్తే సైఫ్ అలీ ఖాన్ గారు ముంబైలోని ఫార్చ్యూన్ టవర్స్ లో పెంట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు. సో ఆ యొక్క పెంట్ హౌస్ లోకి రాత్రి 2 గంటలకి ఎవరో ఒక అనామకుడు లోపలికి చొరబడడం జరిగింది. లోపలికి చొరబడి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో సైఫ్ అలీ ఖాన్ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి రూమ్ లో నానితో పడుకొని ఉన్నారు. 2:25 ప్రాంతంలో గట్టిగా అరుస్తున్న చప్పుడు వినపడి సైఫ్ అలీ ఖాన్ కిందకు వచ్చి పరుగున కుమారులు నిద్రిస్తున్నటువంటి రూమ్ కు రావడం జరిగింది. సో అక్కడే 2:30 ప్రాంతంలో అక్కడ దుండగునికి సైఫ్ అలీ ఖాన్ కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సైఫ్ అలీ ఖాన్ మీద దుండగుడు దాడి చేయడం జరిగింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ బాడీపై తీవ్రంగా గాయాలు కావడం జరిగింది. సో హుటాహుటిన 3 గంటలు ఆ ప్రాంతంలో అప్రమత్తమైనటువంటి సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులంతా కలిసి దగ్గరలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్ కి 3:30 ప్రాంతానికి తరలించడం జరిగింది. సో అక్కడ వెంటనే ఎమర్జెన్సీ వార్డు నుండి డాక్టర్ కి ఫోన్ చేయగానే వెంటనే డాక్టర్ కూడా అక్కడికి వచ్చి ఫస్ట్ ఏఐడి మొత్తం పూర్తి చేసిన తర్వాత న్యూరో సర్జరీ చేయాల్సి ఉండడంతో వెంటనే సైఫ్ అలీ ఖాన్ గారిని ఐసీయూకి తరలించి అక్కడైతే న్యూరో సర్జరీ చేయడం జరిగింది. కొన్ని గంటల పాటు ఈ సర్జరీ అనేది కొనసాగింది. సో ఆ సర్జరీ తర్వాత సర్జరీ అనేది సక్సెస్ అయింది. కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే సో మరి ఇప్పుడు ఈ దాడి జరగడానికి గల కారణాలు ఏంటని ఇక్కడ ముంబై పోలీసులు కూడా అప్రమత్తం అయిపోయి వెంటనే ఈ యొక్క దాడి ఏ విధంగా జరిగిందని 4 కోణాల్లో అయితే పోలీసులు అయితే పరిశీలిస్తా ఉన్నారు. మొట్టమొదటి కోణాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఇందులో పొలిటికల్ ఎజెండా ఏమన్నా ఉందా అని పోలీసులు బయటకు చెప్పట్లేదు. కానీ ఎవరైతే ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి అపోనెంట్ పార్టీ సభ్యులు ఉంటారో వీళ్ళైతే కొన్ని వ్యాఖ్యలను చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మన మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో దానికి అపోనెంట్ గా ఉన్న పార్టీలను కనుక మనం ఒకసారి చూసినట్టయితే యూబీటీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మహావికాస్ అఘాది పార్టీ, ఈ 3 పార్టీలు అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీకి అపోనెంట్ గా ఉన్నాయి. సో ముఖ్యంగా 3 పార్టీలు కాంగ్రెస్ తో అనుసంధానమై ఉంటాయి. సో ఈ యొక్క యూబీటీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఇప్పుడున్న అధికార పక్షంపై ఘాటుగా అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే యూబీటీ పార్టీ ఎంపీ అయినటువంటి ప్రియాంక చతుర్వేది మరియు అనంత్ సావన్ వీరిద్దరూ ఒకే ఆరోపణ చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణను కనుక మనం పరిశీలించినట్టయితే ప్రియాంక చతుర్వేది గారు ఏం చెప్తున్నారంటే ప్రియాంక చతుర్వేది గారు మాట్లాడుతూ రీసెంట్ గా బాబా సిద్దికి హత్య జరిగింది, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరుగుతుంది. సో ఇలాంటి సెలబ్రిటీల మీద ఈ దాడి జరగడానికి ఖచ్చితంగా దీని వెనకాల రాజకీయ కుట్ర కోణమే ఉంది. ఇందులో రాజకీయ వైఫల్యం ఉండి ఉండొచ్చు. కాబట్టి పోలీసులు ఈ కోణాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ కేసుని గట్టిగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యమే కారణం అని అయితే ఈ యూబీటీ పార్టీకి చెందినటువంటి ఎంపీలు అయితే ప్రధానంగా ఆరోపణ చేయడం అనేది జరుగుతుంది. సో మరి బాబా సిద్దికి మీద హత్య జరిగిందో ఈ లారెన్స్ బిష్నాయి ట్రైబ్ అనేది వీళ్ళు టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఈ హంసాద్ సాతి అనే సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ మరియు సోనాలి బింద్రే కూడా నటించడం జరిగింది. సో ఈ కారణంగానే అక్కడ ఆ మూవీలో వీళ్ళిద్దరు కూడా నటించడం వల్ల సల్మాన్ ఖాన్ పై వాళ్ళు దాడి చేయలేక ఈ విధంగా వేరే ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద దాడి చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి దాడి చేసి ఉండవచ్చు. దీని వెనకాల పొలిటికల్ ఎజెండా కూడా ఉండి ఉండొచ్చు అని అయితే యూబీటీ పార్టీ ఎంపీలు అయితే ఆరోపణ చేయడం జరుగుతుంది. ఇక పోలీసులు పరిశీలిస్తున్నటువంటి రెండో కోణాన్ని కనుక చూసుకున్నట్టయితే అసలు ఈ దుండగుడు ఆ నాని దగ్గరికి ఎలా రాగలిగాడు, మరి ఆ ప్రాంతంలో ఈ నానితో ఏం మాట్లాడాడు అంటే
నానీస్ అంటే ఇప్పుడు పిల్లలను ఎవరైతే టేక్ కేర్ చేస్తుంటారో వాళ్ళని నానీస్ అని పిలవడం జరుగుతుంది. సో మరి అర్ధరాత్రి ప్రాంతంలో ఆ దుండగుడు డైరెక్ట్ గా పిల్లలు పడుకున్నటువంటి నాని ఉన్నటువంటి రూమ్ లోకి ఎలా రాగలిగాడు? సో మరి దీని వెనకాల ఏమన్నా కిడ్నాప్ కోణం ఉందా? లేదంటే కిడ్నాప్ చేయాలని ఏమైనా ట్రై చేశారా? దీంట్లో ఒకవేళ ఈ నాని పాత్ర కూడా ఉందా అని కూడా పోలీసులు అయితే ఆ కోణంలో కూడా ఈ కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో మరి దీనికి సరైనటువంటి ప్రూఫ్స్ లేవు. అందుకే పోలీసులు దీన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. ఈ యొక్క దుండగుడు లోపలికి వస్తున్నట్టు వాచ్మెన్ అయితే కరాఖండిగా నేను చూడలేదని చెప్తున్నాడు. అదే విధంగా సీసీ ఫుటేజ్ లో కూడా ఈ దుండగుడు లోపలికి ఎలా వచ్చాడన్నది కూడా రికార్డు లేకపోవడంతో నాని యొక్క పాత్ర కూడా ఉండి ఉండొచ్చు అన్న కోణం ఏదైతే ఉందో దానికి బలం అనేది చేకూరకపోవడం వల్ల ఈ యొక్క కోణాన్ని అంత సీరియస్ గా అయితే పోలీసులు పరిశీలించడం లేదు. ఇక ఈ కేసులో మూడవ కోణాన్ని కనుక చూసుకున్నట్టయితే మన ముంబైలో ఈ యొక్క సోషల్ మీడియా కల్చర్ ఏదైతే ఉందో వీళ్ళు 24 అవర్స్ ఎవరెవరైతే సెలబ్రిటీలు ఉంటారో ఈ సెలబ్రిటీ ఇళ్ల దగ్గర పడిగాపులు కాస్తూ వాళ్ళు హీరో గాని హీరోయిన్ గాని ఏ టైంకి బయటికి వెళ్తున్నారు ఏ టైంకి లోపలికి వస్తున్నారని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ఇంటి చుట్టూనే తిరుగుతూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టడం వల్ల ఈ యొక్క దుండగలకి దాడి చేయడానికి హత్యాయత్నాలు చేయడానికి ఇంకా ఈజీగా కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క కల్చర్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ కి కొడుకు పుట్టాడో 2016 నుండి సోషల్ మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సైఫ్ అలీ ఖాన్ ఇంటి చుట్టూనే తిరుగుతూ డైలీ 24 అవర్స్ వీడియోలను తీస్తూ సోషల్ మీడియాలో పెడుతూ ఉండడంతో ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉంటారో వీరికి సెలబ్రిటీ ఇళ్లలోకి జొరబడడానికి సెలబ్రిటీల మీద దాడి చేయడానికి పాసిబిలిటీస్ అనేటివి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇంకా ఈ కేసులో 4వ కోణాన్ని కనుక చూసుకున్నట్టయితే మన సైఫ్ అలీ ఖాన్ చుట్టూ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ గానీ లేదంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసేటటువంటి పని వాళ్ళు గానీ లేదంటే సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో తన ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా దుండగుడు లోపలికి రావడానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి ఆ కోణంలో కూడా పోలీసులు అయితే పరిశీలిస్తా ఉన్నారు. సో ఈ విధంగా పోలీసులు అయితే ఏ కోణాన్ని వదలకుండా ఈ 4 కోణాలలో ఈ కేసును అయితే పరిశీలించడం జరుగుతుంది. సో మరి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం ఆ దుండగుడు లోపలికి వస్తున్నట్టు రికార్డు లేకపోవడంతో సరైనటువంటి నిర్ధారణ అనేది రావడానికి కాస్త సమయం పడుతుందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దుండగుడిని పట్టుకునేటటువంటి ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు. ఇక కాసేపు ఈ విషయాన్ని పక్కన పెడితే సైఫ్ అలీ ఖాన్ విషయానికి వస్తే సైఫ్ అలీ ఖాన్ బాడీ మీద 6 కత్తిపోట్లు అయితే ఉన్నాయి. ఈ 6 కత్తిపోట్లలో 2 మాత్రం మేజర్ గా అయినట్టయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకటి భుజానికి అయినటువంటి గాయం మరియు రెండవది ఆ యొక్క కత్తి ఏదైతే ఉందో దుండగుడు దాడి చేసిన కత్తి వెనకాల ఏదైతే మెడలో విరిగిపోవడం వల్ల ఆ యొక్క దాడి మెడ వెనకాల జరిగినటువంటి దాడి అయితే చాలా మేజర్ గా ఉన్నట్టయితే డాక్టర్లు చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా న్యూరో స్పెషలిస్టులు గానీ అదే విధంగా ప్లాస్టిక్ సర్జన్లు గానీ సైఫ్ అలీ ఖాన్ కి సర్జరీ అయితే చేయడం జరుగుతుంది. ఈ సర్జరీ సక్సెస్ అయినట్టయితే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం కుదుటపడేటటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగింది. ఇంతకు ముందు కనుక చూసుకుంటే పబ్లిక్ డొమైన్ లోనే బాబా సిద్దికి మీద దాడి జరిగింది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలని అయితే ఇటు అపోజిషన్ పార్టీలు కూడా అధికార పక్షాన్ని అయితే ఎద్దేవా చేస్తున్నాయి. సో మరి రానున్న రోజుల్లో వేరే సెలబ్రిటీల మీద కూడా ఇలాంటి దాడులు జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అదేవిధంగా ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతుంది అని మనం అయితే వేచి చూడాల్సి ఉంది. సో మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.